14/2025 నాడు ఈరోజు మొత్తం గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా రాకపోకలకు చాలా ఇబ్బంది ఉందని అనేక సార్లు ఒక్కసారి అక్కడ ఇదంతా రాకపోకలు ఎట్లా స్తంభించిందని ఇది జరుగుతూ ఉంది ప్రజలారా. కాబట్టి ఇప్పటికైనా మేము గతంలో కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడైనా మేము ఏమంటాం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మొత్తం కూడా రాకపోకలు స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బ్రిడ్జి కట్టాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. బ్రిడ్జి కట్టకుండా మీరు ఎన్ని రోడ్లు పైకి వేసినా కానీ ఏది వేసినా కానీ ఈ విధమైనటువంటి అంతరాయమే కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా రోడ్ వేయాలి. బ్రిడ్జి వేసినప్పుడు మాత్రమే ఇంకా న్యాయం జరుగుతుంది. ఇక్కడ చాలామంది ప్రజలు చాలా బాగా అవస్థలు పడుతున్నారు. ఇది అనేక సంవత్సరాల నుండి ఇటువంటి జరుగుతుంది. ఇప్పటికైనా ఈ ఎమ్మెల్యే గారు, ఈ నాగర్ కర్నూల్ నూతన ఎమ్మెల్యే గారు రాజేష్ రెడ్డి గారు కావచ్చు, ఈ నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి చూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, ఇంకా అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ కూడా మేము చెప్పేటువంటి యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క రోడ్డుకు మా ప్రజలకు అంతరాయం జరుగుతుంది. కాబట్టి ఈ రోడ్డు ఈ యొక్క దీన్ని ఏమంటే బ్రిడ్జ్ చేసేటువంటి ఏర్పాటు చేయాలని మీకు నమస్కారం తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ ప్రజలకు ఒక్కసారి ఆ ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది దీని యొక్క. కాబట్టి దీని యొక్క బ్రిడ్జిని